వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కల్కి 2కి సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, కల్కి 2 ప్రభాస్ అభిమానులకు గుడ్ అప్డేట్. అంచనాలు రెట్టింపంట. తాజాగా కల్కి 2 షూటింగ్కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం సామాన్యమైంది కాదు. 1000 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ చిత్రం క్లైమాక్స్లో భైరవ పాత్రలోని కర్ణుడి అసలు స్వరూపాన్ని చూపించి ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా చేసింది. అప్పటి నుంచే ఈ మూవీ సీక్వెల్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీ దత్ ఎక్కడ వెనుకాడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ రెండో భాగాన్ని వేగంగా సిద్ధం చేస్తున్నారు. తాజాగా కల్కి 2 షూటింగ్కి సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్లోని ఈ మూవీ సీక్వెల్ కోసం ఒక భారీ సెట్ను నిర్మిస్తున్నారంట. ఈ సెట్ సినిమాలోని అత్యంత కీలకమైన ఇంటర్వెల్ బ్యాక్ షూటింగ్ కోసం సిద్ధమవుతోందని తెలుస్తుంది. మొదటి భాగం ముగింపులో వచ్చిన ట్విస్టులకు కొనసాగింపుగా ఈ ఇంటర్వెల్ సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ప్లాన్ చేస్తున్నారంట. దీనికోసం చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు కష్టపడుతూ హాలీవుడ్ స్థాయి మేకింగ్ను తలపించేలా ప్లాన్ చేస్తుంది. ఈ అప్డేట్ విన్న ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్లో కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా బిగ్ బి, అమితాబ్ బచ్చన్, అశ్వత్థామగా ఉన్నాడు. అటువంటి బిగ్ బి, లోక నాయకుడు అలియాస్ కమల్ హాసన్, సుప్రీం యాస్కిన్ కూడా భాగం కాబోతున్నారు. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్లో కనిపించే ఈ సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలుస్తోందని ఇండస్ట్రీ టాక్. యాస్కిన్ వర్సెస్ కర్ణ, అశ్వత్థామ మధ్య జరిగే పోరు వెంటి తెరపై ఒక దృశ్య కావ్యంలా ఉండబోతోంది. ఈ సీన్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమా టైటిల్ విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీక్వెల్కు కర్ణ 3102 BC, కర్ణ 3102 BC అనే పేరు మేకర్స్ పరిశీలిస్తున్నారు. వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో కల్కి ఆగమనాన్ని సూచించే రెండో భాగంలో పూర్తిగా కర్ణుడి పునరాగమనం, అతని గతాన్ని ప్రధానంగా చూపించబోతున్నారంట. కర్ణుడి పాత్రలోని లోతులు, ఆ పాత్రకున్న బలాన్ని ఈ టైటిల్ ప్రతిబింబించేలా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మొదటి భాగంలో పోలిస్తే సీక్వెల్లో మైథాలజీ అంశాలు మెండుగా ఉంటాయని తెలుస్తోంది. కథ మొత్తం కర్ణుడి పాత్ర చుట్టేనే తిరుగుతూ యుద్ధం క్షేత్రంలో అతని పరిక్రమాన్ని హైలైట్ చేయనున్నారు. ఆధునిక కాలానికి పురాణ కాలానికి మధ్య నాగ్ అశ్విన్ అల్లిన ఈ కథ గమనం ప్రేక్షకులను ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. సో ఇదండి మన కల్కి 2కి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.